అందితే జుట్టు అందకపోతే కాలు అంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తీరు ప్రవర్తన చూస్తే అదే మాట అనాల్సిందే. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 7వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ లో భాగంగా ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉంటుందో వాళ్ళే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లు అవుతారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా డబ్బులు మాకు కావాలంటే మాకు కావాలి అంటూ లోపల తెగిదవుతున్నారనే చెప్పాలి. అయితే బిగ్ బాస్ హౌస్ లో అందరికంటే ఎక్కువ తనుజ దగ్గరే డబ్బులు ఎక్కువ ఉండడంతో తనుజానే కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇందులో భాగంగానే రీతు తనుజ దగ్గరకు వచ్చి, తనుజ నా దగ్గర డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి, ప్లీజ్ నాకేమన్నా హెల్ప్ చేస్తావా అంటూ రీతు తనుజాని అడిగింది. అయితే తనుజ అంది, నేను ఆల్రెడీ ఒకరికి మాట ఇచ్చానబ్బా, వాళ్ళకి ఇస్తానని చెప్పినప్పుడు మళ్ళీ నేను కూడా నీకు ఇస్తాను అంటే అది కరెక్ట్ కాదు, సో నేను ఈ విషయంలో నీకు హెల్ప్ చేయలేను రీతు అంటూ తనుజ చెప్పుకొచ్చింది. అయితే పక్కనే ఉన్న డెమోన్ పవన్, సరే రీతుకి హెల్ప్ చేయనంటున్నావు కదా, కనీసం నాకన్నా నువ్వు హెల్ప్ చేయొచ్చు కదబ్బా అంటూ అడిగాడు డెమోన్ పవన్. అయితే తనుజ రివర్స్ లో కౌంటర్ ఇచ్చుకుంది, నేను నీకు ఎందుకు సపోర్ట్ చేస్తానురా, నువ్వు నా టీం కాదు కదా, నువ్వు నా టీం అయితే ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేసేదాన్ని, అయినా నీ టీంలో నువ్వున్నప్పుడు నీ ఆట కోసం నువ్వు ఆడుతున్నప్పుడు మరి నా ఆట కోసం నేను ఆడద్దా అంటూ గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో డెమోన్ పవన్ ఏమనుకున్నాడో ఏందో మొత్తానికి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడనే చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నిన్న తనుజ సంజన బ్యాగ్ కొట్టేయడంతో రీతు చేసిన రచ్చ అంత ఇంత కాదు, అసలు నువ్వు అలా ఎలా చేస్తావు అంటూ రెచ్చిపోయింది. మరి అదే రీతు ఈ రోజు నిన్న బిగ్ బాస్ ఏమన్నాడు, టాస్క్ కంప్లీట్ అనగానే తనుజ దగ్గర ఎక్కువ మనీ ఉంది కాబట్టి తనుజని ఎలాగైనా కన్విన్స్ చేసుకొని ఆ డబ్బులు తీసుకుందామని అనుకుంది. సో మరి మీకే ముందు చెప్పానుగా, అందితే జుట్టు అందకపోతే కాలు. మరి దీని మీద మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.